హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు పార్సల్ వచ్చిందంటే వర్షంలో తడుచుకుంటూ అలాగే బస్ స్టాండ్కి వెళ్ళాం. బస్ స్టాండ్లో 2 పార్సల్ కౌంటర్స్ ఉన్నాయండి, ఒకటి లైట్ వెయిట్, హెవీ వెయిట్. నేను ఎప్పుడు వచ్చినా సరే ఏ కౌంటర్కి వెళ్ళినా దానికి ఆపోజిట్గా వేరే కౌంటర్లో ఉంటుంది నా పార్సల్. అలాగే ఫస్ట్ ఒక కౌంటర్కి వెళ్ళాం. ఆ కౌంటర్లోకి వెళ్ళి అడిగి చూడంగానే మీది వేరే చోట ఉందండి అని చెప్పాడు. మళ్ళీ ఏం చేయాలో తెలియక మళ్ళీ వెనక్కి నడుచుకుంటాం ఇంకో కౌంటర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ముందుగానే ఓ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో ఎల్ఆర్ నెంబరు, ఓటీపీ 2 రాసి మనం ముందుగానే వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఓటీపీ అది రాసి వీడియో అయితే నేను తీయలేదు. అది రాసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసి వెంటనే, కొంచెం జనం తక్కువే ఉన్నారులేండి ఈరోజు, త్వరగానే ఇచ్చేశారు. ఆ పార్సల్ తీసుకుని మళ్ళీ తిరిగి వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన పార్సల్ ఓపెన్ చేసాం. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది మన పార్సల్ కాదండి. మన పార్సల్ వచ్చేసరికి రెగ్యులర్ నేనేం బుక్ చేయలేదు. నేను కాకినాడ జాయ్ ఆగ్రో పెట్స్ అని చెప్పేసి ఒక అతను ఉన్నారు. ఆయన ద్వారా నాకు ఆన్లైన్లో చూసుకుని రీల్స్ యూట్యూబ్లో చూసి అతని దగ్గర పర్చేస్ చేస్తూ ఉంటాను. అలా చేస్తూ ఉండగా మనకి వారికి కొంచెం బాండింగ్ ఏర్పడింది అనమాట. అయితే వారు వేరే వాళ్ళ కోసం వేశారు ఈ పార్సిల్. అయితే దీన్ని వాళ్ళు తీసుకోలేదంట. ఆయన వెంటనే మనకి చేసి మీరు తీసేసుకోండి, అలా తీసుకోవట్లేదు అనవసరంగా ఫిస్ట్ అనిపోతే అని చెప్పి అప్పటికప్పుడు సడన్గా చెప్పారు. సో వెళ్ళి తీసుకొచ్చాం. గప్పీస్ అయితే వచ్చినాయి ఒక 6 నార్మల్ గప్పీసే, ఇంపోర్టెడ్ ఏం కాదు. అయినప్పటికీ అవి తీసుకుని మొత్తం చేసుకుని అక్యుములేట్ చేసి చిన్న బౌల్లో పెట్టాను ప్రస్తుతానికి. ఫ్రెష్ చేసిన తర్వాత అలా మిగిలిన గప్పీస్ నాయి ఒక 4-5 ఉన్నాయి. వాటితో పాటు ఇవి కూడా కలిపేసాం. ఇవి కలిపి చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి అయితే దీనికి వేరే ఒక టబ్బు ఒకటి రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టబ్బు రెడీ చేసిన తర్వాత అప్పుడు ఇంకో వీడియో తీసి మళ్ళీ పెడతాను. నా దగ్గర మోలీసు, గప్పీసు, ఫ్లోరాను ఈ 3 ఉన్నాయి. అర్వానా కానీ ఇంక వేరే ఏదైనా తీసుకొచ్చి ఇంకో ట్యాంక్ వేసి దాన్ని సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ తీసుకున్న వెంటనే తీసుకుంటాను. చాలా త్వరగా అయితే నాకు వ్యూస్ బాగున్నాయి. అంటే సబ్స్క్రైబర్స్ ఇంకెవరు లేరు, కొత్తగా పెట్టాను కాబట్టి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.